ఆదివాస వేదికకి రావాల్సిన కోరుతున్నాను. అలాగే ఆర్టీఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు వివిధ శాఖల అధికారులు విజువల్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం. గత నెల 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ అధికారులు ఎంతో సమన్వయంతో అలాగే విజువల్ ప్రింట్ మీడియా కూడా అన్ని కార్యక్రమాలను కవర్ చేస్తూ ఈ యొక్క ఉత్సవాలను ప్రజల్లో మరింత ఎక్కువ ప్రాచుర్యం కల్పించడం జరిగింది. దీనికి అన్నిటికీ ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు ఇచ్చిన సహాయ సహకారాలు మరొకైంది. ఈ సందర్భంగా శ్రీ స్వామివారు స్థానిక శాసనసభ్యులు శ్రీ గంగుల ప్రసాద్ గారికి ఆయుర్వేద ఐశ్వర్యాలు ప్రసాదించి మరింత ఉన్నత పనులు అనుగ్రహించడమే కాకుండా ఇటువంటి విజయం ఉన్న ఒక నాయకుడు ఈరోజు మన పట్టణానికి శాసనసభ్యులు ఉంటాం. నిజంగా కూడా మన అదృష్టము. భవిష్యత్తులో ఈ గ్రామానికి మరియు ఈ యొక్క దేవాలయానికి శాసనసభ్యులు మరింత సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ స్వామివారి ఉన్నతమైన పదవులను అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాన అర్చకులు శ్రీ నరసింహాచార్య వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల స్వతంత్రం ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా జరగడానికి తోడ్పాటు అందించినటువంటి అధికారులు కావచ్చు, ఆలయ పురోహితులు కావచ్చు, అర్చకులు కావచ్చు, అదేవిధంగా తోడ్పాటు అందించినటువంటి అధికారులు కావచ్చు, స్థానిక ఆర్టీఓ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, అదేవిధంగా ఆలయ సిబ్బంది కావచ్చు, పార్టీలు కావచ్చు, వారందరినీ ఒక వేదిక మీద మిమ్మల్ని గుర్తించి గౌరవించాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఖచ్చితమైనటువంటి ఆలయ ఎగువ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్టీఓ గారికి, కమిషనర్ గారికి, ప్రధాన అర్చకుడు అదేవిధంగా పార్థస్వామి గారికి, ప్రధాన అర్చకుడు గారికి, మిగతా అనంత కుమార్ స్వామి గారికి, శివాలయం గారికి, అందరు స్వాములందరికీ, ముందున్నటువంటి కొద్దిమంది అయినా కూడా ప్రముఖ వ్యక్తులందరికీ కూడా పేరు నమస్కారం చెప్పుకుంటూ, మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు నేను పూర్తి బుద్ధి తర్వాత అంత పెద్ద ఎత్తున జనాలను ఆకర్షించడం కానీ లేదంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కానీ మొట్టమొదటిసారిగా జరిగిందని నేను నమ్ముతాను. దానికి ఉదాహరణ మన శ్రీరంగ సౌందర్యము లేదంటే ఆయన ఇన్స్టిట్యూషన్లో తెలియదు కానీ ఈటీవీ వరల్డ్లో కూడా తెలియజేసుకోవడం అనేది ఇంకొంచెం ప్రాధాన్యత సందర్శించినటువంటి పరిస్థితికి మన క్షేత్రాలు తీసుకొని నేను కూడా తెలియజేస్తాను. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమి ఇబ్బందులు అంటే రథాన్ని లాగేటువంటి రథచక్రాలు ఎక్కడికి కూడా ఇది కావడం, అదేవిధంగా రథం కూడా చాలా పురాతనమైనటువంటి ప్రాథమికంగా మారినటువంటి పరిస్థితుల్లో
దాన్ని మళ్ళీ అటెండ్ చేయాల్సిన అవసరం, కొత్త చట్టాలని పూర్తి స్థాయిలో రిపేర్ చేయించలేకపోవడం, అదేవిధంగా మోపుల్ని సరైనటువంటి స్థాయిలో మనం చేసుకోలేకపోవడం అనేది మనల్ని భగవంతుడు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇంకా బాగా చూసుకొని తప్పులు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో మనందరం కూడా ఆ కార్యక్రమం కూడా ఇప్పటి నుంచే మళ్ళీ బ్రహ్మోత్సవాలకు వేయకుండా ఈవో గారికి కూడా చూస్తున్నాను. ఈరోజు రేపటి నుంచే మొదలుపెట్టాడు. వ్రతాన్ని ఏం చేయాలా? చాలామంది దాని ఉన్నారు మనస్ఫూర్తిగా ముందుకు. నేను కూడా పదే పదే చెప్తా అంటే మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటే, నాకు కూడా పదే పదే చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఏమంటే మనం దేవస్థానాన్ని ప్రశాసనలో డీపీఆర్ తీసుకురావడం జరిగింది. ఈవో గారు కూడా కొద్ది వరకు చొరవ తీసుకొని డిటిఓతో అంటే డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్తో కలిపి ముందుకు పోవాలనే ఆలోచన కానీ అదేవిధంగా ఒక స్థపతిని పిలిపించి కోనేరుని చూపించినటువంటి పరిస్థితులు నేను ఒకటే మాట్లాడుతాను. నేను ఈ టీసీతో నన్ను లాగద్దండి, నేను రాను. క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో మనము అభివృద్ధి చేయాలనే ఆలోచన ముందుకు పోతున్నాను. మీరు చిన్న చిన్న వ్యవహారం మీరు చేసుకోండి. మీకు దేవస్థానం ఉండి చెప్తాను. గడిచిన వారంలో రెండు సార్లు నిన్నటి మధ్యాహ్నం కావచ్చు, ఒక 2 days బ్యాక్ కావచ్చు, రిపీటెడ్గా నేను దేవస్థానం ప్రకాశం గురించి మళ్ళీ మీటింగ్స్ పోతాను. దాంట్లో కొద్ది వరకు ఎవరైతే గతంలో కన్సల్టెంట్గా మనం పెట్టదలుచుకునే వారు కేపీ వాళ్ళు మరీ చిన్నదైపోతుంది మాకు అని చెప్పేసి, అసలు మాకు డబ్బులు ఎవరు ఇస్తారు నీకు కన్సల్టేషన్ అని చెప్పేసి సర్టెన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచింగ్ కాదు. వాటన్నిటికీ నేను వ్యక్తిగతంగా ఉన్న మీ వరకు కూడా తీసుకురాకుండా నేనే ఇనిషియేషన్ తీసుకొని అవసరమైతే ఆ ఏరియాలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇన్సిస్ట్ చేసి మరి ఏపీఎండి వాళ్ళని కన్సల్టెంట్గా పెట్టాలనే ఆలోచనలో ఎవరైతే వేరే రిసర్చెంట్ ఇండియా వాళ్ళు వచ్చినా, ఇంకొక కంపెనీ వచ్చినా, కాలస్థితి కంపెనీ వచ్చినా లేదు, మీరు 3,000, 4,000 కోట్లు, 2,000 కోట్లు ప్రాజెక్ట్ చేస్తారని కానీ మా వంతు కూడా పెద్ద ప్రాజెక్ట్, మా స్థాయికి పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ స్థాయిలో చేయాలని ఆలోచించాలని నేను నా వంతు పట్టుదలగా ప్రయత్నాలు చేస్తాను. ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు. ఎందుకంటే నాకు భగవంతుడు సంకల్పం ఇస్తారు చేయాలి. ఎందుకంటే అంతకుమించే భాగ్యం కానీ అంతకుమించి ఈ ప్రాంతానికి మనం చేయగలిగింది కానీ ఏమీ లేదని మన రోజు వచ్చినటువంటి భూమి కలెక్షన్. నేను పదే పదే చెప్తూ వస్తాను. గడిచిన 15 సంవత్సరాలు దేవుడిని మనం బాగా పోగలిగి ప్రజలకు బాగా దర్శనం చేయించగలిగి, లేదంటే భగవంతుడి కార్యక్రమాలు అద్భుతంగా చేయగలిగితే మన ప్రాంతానికి 4 డబ్బులు ఇస్తాడు దేవుడు. ప్రజల రూపంలో మతాల రూపంలో పదే పదే చెప్తాను. అందుకు కారణమే మొన్నటిసారి బ్రహ్మోత్సవాలు హుండీ కలెక్షన్ ఎప్పుడు చరిత్రలో లేనట్లు 85 లక్షల రూపాయలు కావాలి. దాదాపు నాకు తెలిసి ఈ బ్రహ్మోత్సవాలకు ముందు గత ఆర్థిక సంవత్సరంలో మన దేవస్థానం ఆదాయం వచ్చేసి 14 కోట్లు సబ్జెక్టు కరెక్ట్. కానీ ఈసారి 15 దాటొచ్చు, 15 దాటుతుంది. కానీ మనం ఇప్పటికీ అనకూడదు. మనం మొదలుపెట్టిన రోజుకి తర్వాత 3 సంవత్సరాలు వచ్చిన రెవెన్యూకి తదుపరి జరిగినటువంటి సమయానికి మనం లెక్కేస్తే బై దిస్ టైం ఈ రోజుకి మనం 40 కోట్ల ఆదాయంతో ఉండాల్సిన దేవస్థానం మనం అందుకోలేకపోయినాం. ఖచ్చితంగా లోపాన్ని సరిచేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించాలన్నా మన దేవస్థానం అనేది రాజకీయాలకు అతీతంగా, మన మధ్య ఉన్నటువంటి పొరపక్షాలకు అతీతంగా ప్రెస్ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, మనం సమాధానం చేసుకుని దేవుడి కార్యక్రమం వచ్చినప్పుడు ఇది మన అందరి ఇళ్లలో కార్యక్రమం, మన అందరి బాధ్యతని గౌరవంతోనే పనిచేయాలని చెప్పేసి మరొకసారి చూసుకోవకుండా ఆ ధోరణి ఉంది. ఆ ధోరణి ఈ ఫలితాలకు కూడా ఒక ప్రధాన కారణంగా వస్తుంది. ఆ స్పిరిట్ ఇంకొంచెం పెంచుకొని ఓన్ చేసుకొని మరి చేస్తున్నటువంటి కార్యక్రమంలో మన భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా కోరుతాము. అంతేకాకుండా
భక్తాదులకు సౌకర్యాలు కల్పించారు. ఇంకా ఈ రూమ్స్ కానీ ఇవన్నీ ఏది దర్జేయడం వల్ల తిరుగులు కూడా చేయడం కానీ ఇంకా మనకు సత్రాలు నిర్మించుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం ఒక గిరి ప్రదక్షిణ చెప్పారు. నన్ను కూడా పిలిచిన మీరు పోండి, మనం చేయడం కూడా జరిగితే ఒక 10,000 మంది ఒక రోజు చేయగలిగితే దానికి ఒక ప్రాధాన్యత వస్తుంది. కానీ అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత కనీసం మార్గం ఒకటి చుట్టుపక్కల ఆ రకమైనటువంటి వాతావరణం కానీ మనం కల్పించి ఆ కార్యక్రమం మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే అరుణాచలం కావచ్చు ఇతర ప్రాంతాలు కావచ్చు ప్రసిద్ధి చెందుతుందో ఆ స్థాయిలో తీసుకునేటువంటి ఆలోచన అందరం కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరి భాగస్వామ్యం ప్రభుత్వ కార్యక్రమం ఉంటే మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా అందరూ పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతాము. ఆ దిశగానే ఇంకా తీవ్రమైన నుంచి ప్రసాద్ దాదాపు 4 సంవత్సరాల నుంచి మనకు మన డెవలప్ శివాలయం అక్కడ కూర్చోబెట్టి టెంట్లు అందించే కార్యక్రమం ప్రతిసారి పేరు ఒక దెబ్బ 2 దెబ్బలు పడతాను నాకు కూడా టెంట్లు అందించినప్పుడు కాలాలు అంటే పై నుంచి సురక్షితంగా నేను చూస్తూ చేసే దాంట్లోనే నాకు దెబ్బలు అవుతాయంటే నేను దగ్గర నుండి చూస్తాను. ఒక రకం ముందే చూస్తాను. అభివృద్ధి శ్రీనాకి ఎన్ని దెబ్బలు పడ్డాయి. ఒక టైంలో అయితే కాలంలో నరాలన్నీ వేసి గట్టిగట్ట ఇది స్టిఫ్నెస్ కూడా వచ్చింది. అప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ ఐరోడెక్స్ లేదంటే ఇంకోట తీసుకుని వచ్చేసి చేతులు పుట్టుకొని అట్లే పంట మీద కూడా ఓడ్చుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ పట్టక్కడ సాధించినటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తాం. అంతేకాకుండా మన సమస్య వస్తుంది. మొన్నటి యువత పెద్ద ఎత్తున వచ్చింది, అప్పీల్ చేసినాం. ఆ అప్పీల్కి రెస్పాండ్ అవుతుంది, ట్రెమెండస్ రెస్పాన్స్ నేను యూత్నే చూస్తున్నాను. ఎప్పుడు కూడా అంత పెద్ద యువత నేను చూడాలి. వచ్చి మన బిడ్డలకు అప్పచెప్పలేదు సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు ఇక్కడికి ఆగిపోతుంది. రేపు పొద్దున తెప్పేసేది కానీ లేదంటే మూకులు కొట్టేది కానీ లేదు మొద్దులు వేసేది కానీ అన్నీ కూడా పక్కన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే కుటాల వాళ్ళు కావచ్చు, మూర్తిపల్లి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాపం దెబ్బలు తగ్గించుకుని వచ్చినారు. చాలామంది గాయాలు ఉంటాయి. ఇది ఆ దెబ్బల్లో ఒక తీయాలని ఉంటుంది, ఆ బాధలో ఒక తీయ ఉంటుంది భగవంతుడు. అందుకని అందరూ భరిస్తారని మళ్ళీ మళ్ళీ చేస్తారని వస్తుంటారు, భాగస్వామ్యం ఇస్తారని వస్తుంటారు. అది అనిర్వచనీయం, అనుభూతి లేదు. వచ్చే రోజుల్లో పాత్రికేయ మిత్రులు ప్రత్యేకించి అడుగుతారు. ఏదైనా ఉంటే దన్మని పేపర్లో పెట్టేయకుండా మా దృష్టికి తెచ్చినా కరెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే తొందరలోనే దేవాలయ కమిటీ కూడా ప్రకటిస్తాం. కమిటీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితులు ఉంటాయి. మా వంతుగా ఎప్పుడు కూడా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనేది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది సుస్పష్టంగా ఉంది పోవాలని చెప్పేసి. మామూలుగా ఏ కుటుంబాలైనా కూడా అధికారులకు కానీ అర్చకులకు కానీ రెవెన్యూ వారికి కానీ ఉంటే చెప్తున్నారు. ఎందుకు టూరిజం అని చెప్పేసి నేను పదే ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే, ఒక కుటుంబం ఏదైనా ప్రదేశానికి టూరిస్ట్ ప్లేస్గా పోతే ఖర్చు పెట్టాలని పోతారు. మామూలుగా వేరే పర్యాటకాలు కానీ వేరే రంగా కార్యక్రమాలు ఉద్యోగ రీత్యా కానీ లేదంటే వ్యాపార రీత్యా కానీ ఏదైనా ప్రదేశాలు పోతే ₹2 ఎట్లా మిగులుతాయా, ₹2 ఎట్లా సంపాదిద్దామని పోతారు. ఆ సైకాలజీని మనము ఎంకరేజ్ చేస్తున్నాం. దేవుడి వైభవాన్ని తెలియజెప్పడము, దేవుడి ప్రాశస్త్యాన్ని తెలియజెప్పడము, క్షేత్ర పురాణానికి ప్రాచుర్యం కల్పించడం ఒక వంద అయితే, ప్యారల్గా రెవెన్యూ జనరేషన్ అనేది చాలా అవసరం మనకు ఈ ప్రాంతానికి, పేదలకు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు. అది చాలా అవసరం అని చెప్పేసి గుర్తిరగాలని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఆ కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం గతంలో కంటే మెరుగ్గా ఇవ్వగలుగుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ కోరుకుంటూ, అంతేకాకుండా ఏదైతే మీ కాంట్రిబ్యూషన్ మీ కృషి ఉందో మొన్నటి రోజు బ్రహ్మోత్సవాలని అద్భుతంగా చేయడం, దాదాపు చెత్త వచ్చే పర్యావరణ దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టాఫ్ దగ్గర నుంచి ఈవో గారి దాకా
అదే రకంగా ఊరు అర్చకుల దాకా, అదే రకంగా ఊళ్ళో ఆర్డీఓ గారి దగ్గర నుంచి బీఆర్ఓ ఇంకా అటెండర్ వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు, అదే రకంగా బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సత్రంలో వచ్చి వాళ్ళు కూడా ఉపయోగపడాలని చెప్పేసి పనిచేసినటువంటి పరిస్థితులు, భజంత్రీలు, నాయ బ్రాహ్మణ సంఘాలు పనిచేసినటువంటి వాస్తవాలు, పాత్రికేయ వృత్తులు చేసినటువంటి పరిస్థితులు, పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ప్రశంసించడానికి మాటలు సరిపోవని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఏవైతే నేను ఆలోచనలు చెప్పినాను ఇది మనందరిలో ఏకాభిప్రాయంగా అందరి ఆలోచనలుగా మనం తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రాంతంలో మనం చూడగలుగుతామని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఆ దిశగానే అడుగులేద్దామని చెప్పేసి కూడా మనందరినీ కూడా మనస్ఫూర్తిగా అర్థిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను. జై ఈ సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరపబడి తదుపరి అన్ని ఆదాయములు నా సర్వీసులో ఇంత ఆదాయం వచ్చినప్పుడు చాలా ప్రత్యక్షంగా స్వామివారి సహకారం లభించింది. అట్లాగే మన శాసనసభలో సంకల్పించిన కార్యక్రమాలను జరుపుకు కావాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేయాలని, స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సఫలమయ్యారు. ఇంతటి యొక్క 15 రోజులు బ్రహ్మోత్సవం జరిగింది అంటే అది నరసింహస్వామి ప్రతి ఒక్క పాత్రలో నిండీకృతమై ఆయన బ్రహ్మోత్సవం చేస్తున్నారు. మా ఆలయంలో ప్రతి ఒక్కరు పొద్దున్నే 3:30, 4 ఉంటే 4 గంటలకే వచ్చి గంటకు రెడీగా ఉండి శ్రీవారికి గంట ప్రారంభం చేసి ఆరాధన పూర్తి కార్యక్రమాలు చేసి ఉత్సవానికి 5:30, 6 గంటల శ్రీవారిని వేరు చేసి మా ఆలయ సిబ్బంది ఈ కూలి వారు ప్రతి ఒక్క బ్రహ్మోత్సవంలో వారి నిధులు ప్రతి ఒక్కరు కూడా పాలమాలకున్నా అరేపున్నా రాత్రి 9:30, 12:30, రాత్రి 1 గంట ఉత్సవం అయితే కూడా మళ్ళా ఉదయం 4:30, 5 గంటకే మా కరెంటు వాళ్ళు కానీ మా అన్నదానంలో కానీ పొద్దున్నే అన్నదానం 7:30, ఇప్పుడంటే 7:30 టిఫిన్ అయిపోయింది. మధ్యాహ్నం 3:30 4 గంటలైనా ఆ అన్నదానంలో ఉదయం రాత్రి పొగలు స్వామివారి సేవలో నిండు కుటుంబై వారి బాధ్యత అది నరసింహస్వామి హృదయంలో పూజలు చేసుకుంటాడు. కానీ ఇదంతా మానవులతో తయారు చేసేటువంటి ఒక ఉత్సవాలు కాదు. అంతటి ఒక బ్రహ్మోత్సవం నరసింహస్వామి అణువణువున వ్యాపించి బ్రహ్మోత్సవం చేస్తున్నాడు. కానీ మా పత్రికల వాళ్ళు కూడా అంతే, రేపు ఏది బ్రహ్మోత్సవం, రేపు ఏది ఉత్సవం ఉంది, ఆ యొక్క ఉత్సవం యొక్క పాత్ర ఏది, భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు, ప్రతి ఒక్కటి అడిగి వాళ్ళంతా కూడా అడ్వాన్స్గా 2 రోజుల ముందుగానే గరుడోత్సవం ఉదయం ఏం జరుగుతుంది, సాయంకాలం ఏం జరుగుతుంది అని వారి నుంచి గ్రామాలకు దేశాలకు వెళ్ళింది కార్యక్రమం. ఇదంతా కూడా వాళ్ళ పాత్ర. మా ఆర్డీఓ గారు రథోత్సవం కానీ 15 రోజులుగా దేవస్థానంలోనే ఉండి శ్రీవారి సేవలో అడ్వాన్స్గా రేపేం ఉదయం ఏం జరుగుతుంది, రేపేం ఉత్సవం అవుతుంది, రేపు స్వామి ఎందుకంటే వారు మా మున్సిపల్ కమిషనర్ గారు, కరెక్ట్ వాళ్ళు కానీ, పోలీసు శాఖ కానీ ప్రతి ఒక్క పాత్ర, మా ఆలయ సిబ్బందిలో నాగరాజు, నరసింహులు, పురుషోత్తములు వాళ్ళిద్దరూ కూడా రాత్రి 2:30కు ఏనుపాదం వస్తే కూడా 3 గంటలకే గుళ్ళోకి వచ్చి దేవుడు వేంచేం చేసి పొద్దున్న 5:30 ఇంకా దేవుని కేంద్రంలో పెట్టి ఇదంతా కూడా మనం చేస్తున్నామంటే మనము చేయలేదు, నరసింహస్వామి హృదయంలో కూర్చొని చేసుకుంటాడు. ఆ మాదిరిగా ప్రతి ఒక్క పాత్ర ఉండడం వల్ల ఇంత బ్రహ్మోత్సవం ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా అంత స్వామి పేరు ఇదైతే కూడా ఆయన పేరు ఎలాగైనా యథాస్థానం చేర్చాలి.
గోవింద నామస్మరణ తప్ప ఇంకేది కదిల్లో జరగలేదు. ఆ మాదిరిగా ఆ నారసింహుడు అణువున వ్యాపించి భక్తులతో స్వీకరించి ఆయన ఉత్సవం చేసుకున్నాడు. ఇది మనము చేసినాము అనేది తప్ప, లేకపోతే అన్ని లక్షల మంది మనం ఎవరి పడక జాబు రాసి పంపించినాం, వాళ్ళు ఎక్కడ స్నానం చేసినారు, ఎక్కడ భోజనం చేసినారు, ఎక్కడ కాఫీ తాగినారు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుందే కానీ మనము చేసినాం అనేది ఈ క్షేత్రంలో చెప్పదు. భగవంతుడు ఆయన అనుగ్రహం, వాడి యొక్క ఇంకా 15 రోజుల బ్రహ్మోత్సవం కూడా ఇంకా వైభవంగా జరిగిందంటే ప్రతి ఒక్క పాత్ర వాడు కరెంట్ వాళ్ళు నెల్లూరు నుంచి వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ 15 రోజులు వాళ్ళు భోజనాలు చేసుకుని వాళ్ళు ఉండి ఉదయం సాయంకాలం అన్ని కార్యక్రమాలు చేసుకుని పోయినారంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం. జ్ఞానం యజ్ఞానం ప్రజ్ఞానం జానతే సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం యత్తాం శ్రేయోపసేయాయ సంభోదాం క్షేత్రకేత ప్రభానాభా కొద్దిగా వెనక్కి స్వామి, వెనక్కి ఇది వెనక్కి కోసం మీకు ఓకే ఓకే సార్. నేను కూడా అనుభవించాను. ఏ పాత్రనే ఉంటా ఇలా జ్యోతులు పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించగానే ఏదైతే ఇచ్చినటువంటి మాట మేరకు నరసింహస్వామి గారి ఆశీర్వాదంగానే నారా లోకేష్ గారు కూడా రెండో మాట మాట్లాడకుండా అసెంబ్లీ నిమిత్తంగా వచ్చిందానికి గాను మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనందరి తరఫున ఆయన కూడా ధన్యవాదాలు ఎందుకంటే యువకులను వాళ్ళు అనుసరించడమే కాకుండా సాధారణ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మజ్జిగలు, భోజనాలు, వాళ్ళకి ఏం కావాలంటే ఎటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, రకరకాల దొంగతనాలు జరగకుండా పోలీసు వర్గాలు తరఫున చేస్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా కళాపతులు ఉంటూ ఎప్పుడు లైటింగ్స్ మీ అందరి తరఫు నుండి కూడా ఆయనకి కూడా ఈ ప్రోగ్రామ్ సార్ సార్ కొంచెం సైడ్ సార్. సార్ 1 సెకండ్ సార్. సార్ రెడీ సార్. ఓకే సార్.
టెన్షన్లో డ్రైవర్ లేదు కూడా బిజినెస్ మీరే కదా సార్ ఓకే సార్ 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 దళారుతుంది సార్ ఓకే రైట్ స్మైలీ సార్ ప్రజ్ఞానం జానత విజానతే సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం క్లప్తాం క్లప్తాం శ్రేయోపసేయాయ సంభోతాం చిత్రకేత ప్రభానాభా సంభాయ జ్యోతిష్మాగస్తేజస్తనప్రభంగమాన శోభన శోభమాన కళ్యాణః శంకరన్న ప్రసాదం తీసుకోండి నేను వెళ్ళి కోసం మీకే రాదు ఓపెన్ చేసి ఇచ్చాను లక్ష్మీనరసింహనుగ్రహప్రసాద ఆద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించగానే ఏదైతే ఇచ్చినటువంటి మాట మేరకు నరసింహస్వామి గారి ఆశీస్సులతో పిలవంగానే నారా లోకేష్ గారు కూడా రెండో మాట మాట్లాడకుండా అసెంబ్లీ జరుగుతున్నా వచ్చిందానికి గాను మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనందరి తరఫున ఆయన కూడా దీనికి రండి దీనికి రండి దీనికి స్వామి దినే దినే అభివృద్ధి ప్రసాద సిద్ధిరస్తు కాత్రీ క్షేత్రే
రాత్రి క్షేత్రే దినే దినే అభివృద్ధి ప్రసాద సిద్ధిరస్తు. ప్రసాద ఫలసిద్ధిరస్తు ఆచందార్థం వంశార్థం అభివృద్ధిరస్తు యాత్ర ఫలాప్రాప్తిరస్తు. దినే దినే అభివృద్ధి ప్రసాద సిద్ధిరస్తు. అవసరం సామగ్రి ఏమిటి, వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పరిశీలించడము, వాటిని